వెల్కమ్ టు దామోదర డివోషనల్ ఛానల్. మనందరం వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునే ముందుగా వరాహస్వామిని దర్శించుకోవాలి అని చెప్తారు కదా పెద్దలందరూ. అది ఎందుకు అన్న విషయాన్ని చూద్దాం పదండి. కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉందని చాలామందికి తెలుసు. కానీ తిరుమలను ఆదివరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు చాలా తక్కువ మందే ఉంటారు. అంతేకాదు, శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహస్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు. కానీ ఎందుకలా చేసుకోవాలి అన్న వివరాలు తెలుసుకోవటం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునిపే శ్రీనివాసుడు తిరుమల చేరుకొని వకుళామాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహస్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలిచి వరాహస్వామి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు. తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5,000 సంవత్సరాలు అవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంపై ఉండేది. అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరంపై 100 చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నారు వెంకటేశ్వర స్వామివారు. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. అదేంటంటే, తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహస్వామి. అందువల్లే వెంకటాచలం వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలంలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేటట్లు తామ్రపత్రం అంటే రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్రపత్రం మీద బ్రహ్మీ లిపిని పోలిన అక్షరాలు దాని మీద ఉన్నాయి. ఈ రాగిరేకును ఇదివరకు హారతి టికెట్లు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు. ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగిరేకును చూపించే సమయం లేదు. సో భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడు అని పెద్దలు చెప్తుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా కానీ భక్తులు తిరుమల నుంచి వచ్చేస్తే ఆ యాత్రా ఫలం దక్కదని కూడా చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనం సంపూర్ణ సిద్ధిని కలుగచేస్తుంది. గోవిందా గోవిందా. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ దామోదర డివోషనల్ ఛానల్.